హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ చూడడం జరిగింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అశ్వత్ మరిమత్తు. ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేశారు. సినిమా ఎలా ఉందో చూద్దారండి. స్టోరీ స్టోరీ మెయిన్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. ఎక్సలెంట్ స్టోరీ. లైఫ్ లో ప్రతి ఒక్కరు లైఫ్ ఎలా ఉంటే బాగున్ను, అలా ఉంటే బాగున్ను, అప్పుడు అలా చేసి ఉంటే బాగున్ను, ఇలా చేయకుండా ఉంటే బాగున్ను అనుకుంటూ ఉంటాం. అలా అనుకునే మనకి సెకండ్ ఛాన్స్ వస్తే అన్నిటినీ సెట్ రైట్ చేసే గోల్డెన్ ఛాన్స్. ఆ ఛాన్స్ మనకి లైఫ్ అంటే ఏంటో పక్కా తెలిసేలా చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మీదే డైరెక్టర్ అశ్వత్ మరిమత్తు తన ఫస్ట్ ఫిల్మ్ అయిన ఓమే కొడువలే, అదే మన తెలుగులో విశ్వక్షేణ్ చేసిన ఓరి దేవుడా అనే మూవీ, సేమ్ అదే కాన్సెప్ట్. యాక్చువల్లీ అది ఎక్సలెంట్ కాన్సెప్ట్. సేమ్ అలాంటి సెకండ్ ఛాన్స్ కాన్సెప్ట్ తోనే ఈ మూవీ కూడా తీశారు. ఓరి దేవుడ మూవీలో దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే, ఈ డ్రాగన్ మూవీలో ఆ సెకండ్ ఛాన్స్ ఎవరు ఇచ్చారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా కాస్టింగ్ క్రూ. హీరో ప్రదీప్ రంగనాథన్ మనకు లవ్ టుడే మూవీతో బాగా పరిచయం అయ్యాడు. ప్రదీప్ ఒక మంచి డైరెక్టర్ అని తన ఫస్ట్ సినిమా కోమలి అండ్ లవ్ టుడే మూవీస్ తో ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఒక మంచి యాక్టర్ అని ఈ మూవీతో ప్రూవ్ చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ ఎర్రగా తీసాడు. అనుపమ పరమేశ్వరన్ తను చాలా మూవీస్ తర్వాత ఒక మంచి రోల్ అయితే ప్లే చేసింది. సెకండ్ హీరోయిన్ అయిన కయాడి లోహర్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆయన కూడా బాగా పర్ఫామ్ చేశారు. హీరో పేరెంట్స్ బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ గా ఫాదర్ రోల్ ప్లే చేసిన జార్జ్ మరియన్ చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్టర్ గౌతమ్ మేనన్, డైరెక్టర్ కెఎస్ రవికుమార్, ఇంకా ఫ్రంట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. డైరెక్టర్ అశ్వత్ మరిమత్తు తన ఫస్ట్ ఫిల్మ్ అయిన ఓమే గొడవలే చాలా బాగుంటుంది. దాన్ని తెలుగులో ఓరి దేవుడ నేమ్తో విశ్వక్షేణ్ హీరోగా అశ్వత్ డైరెక్ట్ చేశాడు. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. సేమ్ అలాగే ఈ మూవీని కూడా చాలా బాగా డైరెక్ట్ చేశాడు. మెయిన్ క్రెడిట్స్ ఈ మూవీకి అయితే డైరెక్టర్ కి ఇవ్వాలి. ఓవరాల్ గా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనేది ఒక మంచి స్టోరీ లైన్ తో, బెస్ట్ స్క్రీన్ ప్లే తో, త్రూఅవుట్ ఎంటర్టైన్ చేస్తూ, ఎమోషనల్ చేసే కొన్ని సీన్స్ తో ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. యూతే కాదు, ఫ్యామిలీ కూడా హ్యాపీగా మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. గుడ్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ తో మూవీ మనల్ని ఓవరాల్ గా ఎంటర్టైన్ చేస్తుంది అండ్ మంచిగా ఇన్స్పైర్ చేస్తుంది. గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.